భక్తికి సరిహద్దులుండవు, భక్తికి భాషలుండవు. ఆధ్యాత్మిక చింతన వచ్చిందంటే పారవశ్యంతో పొంగిపోవాల్సిందే. హిందువులు దేశంలో ఏ మూలన ఉన్న భక్తి భావంతోనే తమ దైనందిన జీవితాన్ని సమకూర్చుకుంటారు. హిందువుల్లో భక్తికి చిహ్నంగా అనేక మహా ఆలయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. లక్షలాది మంది భక్తులు ఆ ఆలయాలను దర్శించి భక్తిలో మునిగి తేలుతూ ఉంటారు. అలాంటి ఆలయాల్లో సిద్ధరామేశ్వర ఆలయం ఒకటి. అది మహారాష్ట్రలోని సోలాపూర్ నగరంలో ఉంది. లింగాయత్తుల భక్తి భావానికి ప్రతీకగా ఆ ఆలయం వెలిసిందనే చెప్పాలి. లింగాయత్ విశ్వాసంలో దేవుడిగా, షోలాపూర్ గ్రామ దేవతగా పరిగణించే ఈ ఆలయాన్ని 12వ శతాబ్దపు శివభక్తుడైన సిద్ధేశ్వరునికి అంకితం చేశారు. అక్కడ సిద్ధేశ్వరుడు సమాధిని పొందినట్లు గుర్తించారు. ఆలయం మధ్యలో ఒక పాలరాతి సమాధి ఉంది. సిద్ధేశ్వరుడు ప్రధాన ప్రాంగణంలో 68 శివలింగాలను ప్రతిష్ఠించాడని చెబుతారు. ఇప్పటికీ కొన్ని శివలింగాలు అక్కడ కనిపిస్తాయి. అమృతలింగం, గణేశుడు, విఠాబా, రుక్మిణికి దేవాలయాలు ఉన్నాయి. ప్రధాన ఆలయం గర్భగుడిలో సిద్ధేశ్వరుని విగ్రహం ఉంటుంది. ఆలయం చుట్టూ సరస్సు ఉంటుంది. సరస్సు మధ్యలో ఆలయాన్ని చూడటమే ఒక రమణీయమైన అనుభవమని చెప్పక తప్పదు. సిద్ధరామేశ్వరుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి భక్తుడు. సత్యయుగానికి ముందే శ్రీశైలం ఉందన్నది ఐహికం. అంటే తన గురువు సూచనల మేరకే సోలాపూర్లో 68 శివలింగాలను ఆయన ప్రతిష్ఠించాడని చెబుతారు. సిద్ధరామేశ్వర ఆలయాన్ని సందర్శించాలంటే సంక్రాంతి పండుగ రోజుల్లో వెళ్లాల్సిందే. అక్కడ మకర సంక్రాంతి పండుగను 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. జాతర ఘనంగా జరుగుతుంది. జాతరలో జెండా స్తంభాన్ని నడుముకు చుట్టుకొని నడవటం ఒక ఆచారం. అలా నడవటానికి నెల రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ జరుగుతూ ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇస్తారు. హిందువులు తప్పక దర్శించాల్సిన ఆలయం కూడా ఇదేనని చెప్పాలి. తుల్జా భవానీ ఆలయాన్ని సందర్శించిన భక్తులు సిద్ధరామేశ్వర ఆలయానికి కూడా వెళ్తారు. తుల్జాపూర్, షోలాపూర్ రెండు మధ్య దూరం 40 కిలోమీటర్లు మాత్రమే. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.